చెరువుకు దగ్గరగా ఉన్న ఒక చెట్టు పైన ఒక పావురం నివసిస్తూ ఉండేది. ఒకరోజు నీళ్లు తాగుతుంటే అక్కడ అకస్మాత్తుగా ఒక చీమ నీళ్ళల్లో పడడం చూసింది. పాపం, చిన్న చీమ నీళ్ళల్లో ఈదలేక కాళ్ళు చేతులు కొట్టుకుంటోంది. జాలిపడి ఆ చీమని ఎలాగైనా కాపాడాలి అనుకుంది. చుట్టుపక్కల వెతికి ఒక ఆకుని తీసుకొని వచ్చి చీమ దగ్గరగా పడేసింది. చీమ నీళ్ళల్లో కొట్టుకుంటూ ఎలాగో ఆకు అంచును పట్టుకుంది. చిన్నగా ఆకు మీదకెక్కి తేలుకుంటూ చెరువు ఒడ్డు మీదకు చేరేదాకా ఆ ఆకుని గట్టిగా పట్టుకుంది. ఒడ్డుకు చేరి పావురానికి కృతజ్ఞత తెలియజేసింది. ఇలా రోజులు గడిచాయి. కాలక్రమేణా పావురం చీమకు చేసిన సహాయం మర్చిపోయింది. కానీ చీమ మట్టుకు గుర్తుపెట్టుకుంది. ఒకరోజు అదే పావురం చీమకి మళ్ళీ కనిపించింది. పలకరిద్దామని దగ్గరికి వెళ్తే చెట్టు వెనుక ఒక వేటగాడు పావురంను కొట్టి చంపాలన్న ఉద్దేశంతో లక్ష్యం తీసుకుంటూ కనిపించాడు. గబగబా చీమ వేటగాడి పాదం ఎక్కి కూర్చుంది. సరిగ్గా బాణం విసరపోతున్న సమయం చూసుకొని గట్టిగా చీమ వేటగాడిని కుట్టింది. నొప్పితో వేటగాడు ఒకటేసారి అరిచాడు. దానితో పాటు బాణం కూడా అవతలెక్కడో పడిపోయింది. వేటగాడి అరుపు విని పావురం కూడా పారిపోయింది. అలా చీమ పావురం ప్రాణాలను కాపాడింది. మంచివాళ్ళెప్పుడు పొందిన సహాయాన్ని మర్చిపోకూడదు అని ఈ కథ నీతి.